ఎమ్మెల్యే కందులు నారాయణ రెడ్డి తనపై చేసిన ఆరోపణలు మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఖండించారు. మార్కాపురంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. జిల్లా సాధన విషయంలో తామే కృషి చేశామని చెప్పడం సరికాదన్నారు. రాష్ట్ర విభజన సమయంలో శ్రీకృష్ణ కమిషన్ దొనకొండను రాజధానిగా సిఫార్సు చేసిన సందర్భంలో నారాయణ రెడ్డి చేసిన కృషి ఏంటో ప్రజలకు వివరించాలన్నారు. రాచర్ల మండలంలోని రామన్న కట్టువ నిర్మాణంపై వచ్చిన ఆరోపణలు కూడా ఆయన తోసిపుచ్చారు. విభజన చట్టంలో ఉన్నటువంటి శ్రీకృష్ణ కమిషన్ ఇచ్చినటువంటి నేను గతంలో చెప్పినా ఇప్పుడు కూడా ఒప్పుకుంటున్నా. ఇచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం కూటమి ప్రభుత్వం. మీకు ఆ రోజు నోర్లు లేవా, ఏమైనాయి అని చెప్పేసి మీరు మమ్మల్ని అడుగుతున్నారు. అసమర్థులు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. రైట్, మీరు చెప్పిందే నిజమని వాస్తవమని ఒప్పుకుందాం. మరి మీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విభజన చట్టంలో ఉన్నటువంటి శ్రీకృష్ణ కమిషన్ ఇచ్చినటువంటి దాన్ని తుంగలో తొక్కి దొనకొండలో ఏర్పాటు చేయాల్సినటువంటి రాజధానిని అమరావతి తీసుకుపోయినప్పుడు మీరేం చేసినారు? అదే మాట మిమ్మల్ని మేము కూడా అనొచ్చు కదా, మీకు వర్తిస్తుంది కదా. అంతిమంగా నేను గతంలో చెప్పినా ఇప్పుడు చెప్తున్నా నారాయణ రెడ్డి గారికి, మీ స్థాయి నా స్థాయి ఈ రెండింటి విషయాలకు సరిపోదు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంటును ఒక నియోజకవర్గంగా యూనిట్ గా తీసుకుని 13 జిల్లాలు ఇచ్చినారు. మార్కాపురం ఇవ్వలేదు, పార్లమెంట్లో లేదు కాబట్టి. హైదరాబాద్లోని దోమలగూడ